ఈసారి మేషరాశి బాగుంది. ఓకే. ఏలినాటి శని ఉన్నప్పటికీ కానీ వాళ్ళకు మంచిగా ప్రమోషన్స్ కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు బాగున్నాయి. వృధా ప్రయాణాలు ఇట్లాంటివి అయితే గిన కొంచెం ఎక్కువ వస్తాయి. ఖర్చులు కూడా ఎక్కువ వస్తాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పిల్లవాళ్ళకు కూడా మంచి ఫలితాలే ఉన్నాయి మేషరాశి వాళ్ళకు. హ్మ్. ఏమంటే ఈ రుణము ఇది ఏమంటారు బ్యాంక్ లోన్స్, తర్వాత రియల్ ఎస్టేటు ఇట్లాంటి వాళ్ళకు మటుకు కొంచెం ఆశాజనకంగా లేదు అచ్చా! మేషరాశి వాళ్ళకు. ఓకే. కాబట్టి మేషరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావం ఉంది కాస్త మేర కాబట్టి శని శాంతి చేయించుకోవడం మంచిది. ఇది మేషరాశి వాళ్ళు. హ్మ్. ఇక వృషభ రాశి వాళ్ళకొచ్చేసి విద్యార్థులకు బాగా ఈసారి ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి విద్యార్థులకు బాగా ఆశాజనకంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలే వస్తాయి. ఆశించిన లాభాలే వస్తాయి. ఉద్యోగ వ్యాపార వాళ్ళకు కూడా బాగానే ఉంది సార్ ఈసారి వృషభ రాశి వాళ్ళకు. ఓకే. ఏమంటే బ్యాంక్ లోన్స్ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళు మూడింతలు కట్టాల్సి వస్తుంది. ఓహ్! వృషభ రాశి వాళ్ళు ఓకే. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రైవేటు రంగములు మటుకు కొంచెము అతి కష్టం మీద వస్తాయి వృషభ రాశికి సంబంధించి.